హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు పే చెక్. ఇక డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక కంప్యూటర్ షాప్ అని చూపిస్తారు. అక్కడ ఏంటంటే ఒక అప్డేటెడ్ కంప్యూటర్ వస్తుందన్నమాట. బేసికల్ గా మనం కంప్యూటర్ లో ఏదైనా వీడియో చూడాలనుకోండి, మానిటర్ లో బొమ్మ కనిపిస్తుంటుంది. కానీ ఈ అప్డేటెడ్ కంప్యూటర్ లో ఆ మానిటర్ లో కనిపించే మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ముందుకొచ్చి మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో అది చూసిన చాలా మంది ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే చాలా క్యాజువల్ గా అక్కడికి వచ్చి ఆ కంప్యూటర్ కొనుక్కొని ఒక ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఒక లేడీ ఉంటుందన్నమాట. ఆవిడ ఏముంటుందంటే, రూల్స్ అన్ని గుర్తున్నాయి కదా, 2 నెలలు నువ్వు లోపల ఉంటావు అని చెప్పి అనడంతో హీరో కూడా గుర్తున్నాయని చెప్పేసి లోపలికి వెళ్తాడు. 2 నెలలు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ కొన్నాడో వాటిని పార్ట్లుగా విడదీసి ముక్కలుగా చేసి తన ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ కంప్యూటర్ ని సూపర్ కంప్యూటర్ గా చేస్తాడనమాట. కట్ చేస్తే 2 నెలల తర్వాత హీరో పని మొత్తం ముగిస్తాడు. అదే సమయానికి హీరోని ఏ అమ్మాయితో లోపల పంపించిందో ఆ అమ్మాయి కొంతమంది కార్పొరేట్ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత హీరో వాళ్ళకి డెమో ఇస్తాడు. మీరు చూసిన కంప్యూటర్ లో ఒక మనిషి కొంచెం ముందుకొచ్చి మాట్లాడుతుంది కదా, కానీ నేను తయారు చేసిన కంప్యూటర్ లో అసలు కంప్యూటరే అవసరం లేకుండా హోలోగ్రామ్ తోని మనుషులు కనిపిస్తారని చెప్పేసి ఆ కంప్యూటర్ ని పక్కకి తీస్తాడు. దాంతో ఆ కార్పొరేట్ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఎంతగానో ఆనందపడతారు. ఆ తర్వాత మన కథలో హీరో 2 నెలలుగా ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు కదా, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ మెమరీల నుంచి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక టెక్నీషియన్ తీసుకొచ్చి హీరో మెమరీని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేసే ప్రాసెస్ లో అనుకోకుండా కంప్యూటర్ మానిటర్ కి ఒక అతను తగులుతాడనమాట. దాని వల్ల హీరో బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. దాంతో అక్కడ ఉన్న టెక్నీషియన్ కి కోపం వచ్చేసి, ఏం చేస్తున్నారండి మీరు, అతని బాడీ టెంపరేచర్ పెరిగితే అతని ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి అతను తిట్టి మళ్ళీ హీరో బాడీ టెంపరేచర్ నార్మల్ తీసుకొస్తాడు. హీరో మెమరీ మొత్తం అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత హీరోని అడుగుతారు, ఈ రోజు డేట్ ఎంత అని చెప్పి అడిగితే అక్టోబర్ 19 అని చెప్పి అంటాడు. బేసికల్ గా ఆ రోజు డేట్ డిసెంబర్ 22 అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది మనోడు మెమరీ మొత్తం అరెస్ట్ అయిపోయిందని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో తన టెస్ట్ చేసిన అతను కలుస్తాడు అనమాట, టెక్నీషియన్ ని. అతను హీరోకి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. స్కిల్ గా అసలు ఏం జరిగిందంటే, అప్డేటెడ్ కంప్యూటర్ మార్కెట్ లోకి రావడంతో కొంతమంది కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తారంటే హీరోని హైర్ చేసుకుని దీనికి అప్డేట్ గా ఇంకోటి కనిపెట్టమని చెప్పి అడుగుతారు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి 2 నెలలు కష్టపడి దానికన్నా అప్డేటెడ్ కంప్యూటర్ కనిపెట్టాడు. ఆ తర్వాత పేటెంట్ రైట్స్ కూడా వాళ్ళకే ఇచ్చేశాడు. వాళ్ళు కూడా హీరోకు డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే, హీరో దాన్ని కష్టపడి చేశాడు కదా, ఆ మెమరీ మొత్తం అరెస్ట్ చేసి హీరోకి అసలు ఎటువంటి సంబంధం లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు అలా చేశారు. అది జరిగింది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మన కథలో హీరోకి జిమ్మీ అనే ఒక అతను ఏంటంటే ఒక పార్టీకి ఇన్విటేషన్ ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్తే ఆ పార్టీలో మన కథలో హీరోయిన్ ఉంటుంది. హీరో ఏంటంటే వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడతాడు అనమాట. అదే సమయానికి అక్కడికి జిమ్మీ వచ్చి హీరోని పక్కకు తీసుకెళ్తాడు. ఏంటంటే ఇక్కడ రమ్మన్నారని చెప్పి అనడంతో జిమ్మీ హీరోతో ఏమంటాడంటే, నువ్వు నాకు కొంచెం టైం కేటాయించాలి. అది 1 రోజు 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు నాకు కేటాయించావనుకో, ఒక వస్తువు కనిపెట్టాలి. అది కనిపెట్టిన తర్వాత నువ్వు ఊహించినంత డబ్బు నీకు ఇస్తా అని చెప్పి అనడంతో హీరో ఆలోచిస్తాడు. 3 సంవత్సరాలు అని చెప్పేసి ఆలోచిస్తాడు. కానీ జిమ్మీ ఏమంటాడంటే, నువ్వు కనుక ఈ 3 సంవత్సరాలు పనిచేసావనుకో ఇంకా జీవితాంతం కూర్చొని తినొచ్చు అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత జిమ్మీ ఏమంటాడంటే, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి ఒక అతను మీట్ అవ్వని చెప్పి అనడంతో హీరో వెళ్ళి అతను మీట్ అవుతాడు. అతను ఎవరో కాదు, జిమ్మీ అసిస్టెంట్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోకి సంబంధించిన సామాన్లన్నీ ఆ కంపెనీకి ఇచ్చేస్తారు. దాంతో వాళ్ళు కూడా ప్యాక్ చేస్తారు. మరోవైపు జిమ్మీ వాళ్ళ మేనేజర్ వచ్చేసి హీరోకి ఒక ఇంజెక్షన్ అయిపోతాడు. దాంతో హీరో భయపడతాడు. మీరేం కంగారు పడకండి, 3 సంవత్సరాల తర్వాత మీ మెమరీ అరెస్ట్ చేయాలి కదా, దానికి సంబంధించిన ఇంజెక్షన్. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ మీకు ఇచ్చాను అనుకోండి, ఈ లిక్విడ్ కాస్త మీ బ్రెయిన్ లోకి వెళ్తుంది. 3 సంవత్సరాల తర్వాత ఇంకో ఇంజెక్షన్ ఇచ్చాను అనుకోండి, ఈ 3 సంవత్సరాల మెమరీ కాస్త ఎరేజ్ అయిపోతుందని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ ఇంజెక్షన్ తీసుకుంటాడు. ఆ తర్వాత జిమ్మీ వాళ్ళ ల్యాబ్కి వెళ్తాడు అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది చాలా విషయాల మీద పనిచేస్తూ ఉంటారు. ఏదైతే మనకి సహజంగా వస్తాయో వాటన్నిటిని కృత్రిమంగా తయారు చేస్తూ ఉంటారు. హీరో కూడా వాటిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా ముఖ్యంగా జిమ్మీ వాళ్ళ ల్యాబ్ లో మన కథలో హీరోయిన్ కూడా పనిచేస్తుంది. దాంతో హీరో ఇంకా ఆనందపడతాడు. కరెక్ట్ గా అదే సమయానికి జిమ్మీ అక్కడికి వచ్చి హీరో ప్రయోగం చేసే ల్యాబ్ కు తీసుకెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక సైంటిస్ట్ ఉంటాడు అనమాట. తనని హీరోకి పరిచయం చేసి ఈ 3 సంవత్సరాలు మీరిద్దరు కలిసి పనిచేయాలని చెప్పేసి వర్క్ ఇస్తాడు. వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తారు. కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరో ఆ తర్వాత ఆ సైంటిస్ట్ కలిసి ఇద్దరు చేసిన ప్రయోగం వర్కౌట్ అయిపోతుంది అనమాట. దాంతో జిమ్మీ కూడా ఎంతో ఆనందంగా హీరోకి ఇవ్వాల్సిన 2 ఇంజెక్షన్ కూడా ఇస్తాడు. దాంతో హీరోకి ఏంటంటే మెమరీ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ జిమ్మీ హీరోతో ఏమంటాడంటే, ఈ ప్రయోగం సక్సెస్ అయింది, నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళిపో, నీ అకౌంట్ లో డబ్బులు పడతాయని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో చేసే మొదటి పని ఏంటంటే, తను 3 సంవత్సరాలు ఈ ప్రయోగానికి వెళ్లే ముందు స్టాక్ మార్కెట్ లో కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు. అవి ఎంతైనా చూద్దాం చెప్పి చూస్తే $92 మిలియన్ అయినాయి అనమాట. దాంతో హీరోకి ఆశ్చర్యం అవుతుంది. మొత్తానికి మనం ఖాళీగా ఉన్నా సరే మన డబ్బులు సంపాదించని చెప్పేసి డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ ఆఫీస్కి వెళ్ళి నా డబ్బులు ఉండని చెప్పి అనడంతో వాళ్ళు ఏంటంటే ఒక కవర్ ఇచ్చేసి ఇదిగోండి మీ సామాన్లు అని చెప్పి అంటారు. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో జిమ్మీ వాళ్ళ టీమ్ కి హీరో తన సామాన్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా, ఆ సామాన్లు ఎక్కడ చూపిస్తారనమాట. ఒకవేళ చూపించినా కూడా అవి తన సామాన్లు కాదు, ఇవి నా సామాన్లు కాదమ్మా, నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు చెప్పి అనడంతో వాళ్ళు మాత్రం మీ సామాన్లు అండి అంటూ ఉంటారు. కానీ సరేలే సామాన్లు అంటున్నావు, మరి నా డబ్బులు నాకు ఇచ్చేసి తెలిపోతా అని చెప్పి అనడంతో ఆ రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి ఏమంటుందంటే, సార్ డబ్బులన్నీ మమ్మల్ని తీసుకోమన్నారు,
ఇస్తారు, కానీ ఈ సామాన్లు మాత్రం భద్రంగా మీకే ఇవ్వమన్నారని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి ఈ సామాన్లు నేను తీసుకుని డబ్బులను మిమ్మల్ని తీసుకోమన్నానా, మీకైనా పిచ్చి పట్టిందని చెప్పేసి హీరోకి ఏం అర్థం కాక తల కొట్టుకుంటున్నప్పుడు సడన్ గా FBI వాళ్ళు వచ్చేసి హీరోని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత చెప్పురా నిజం చెప్పు, నువ్వు ఆ జిమ్మీ గడు కలిసి ఏం చేశారు చెప్పండి అని చెప్పి అనడంతో సార్ నాకేం తెలుసు సార్ ఆ జిమ్మీ ఏం చేశాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ FBI వాళ్ళు ఏమంటారంటే నీతో కలిసి పనిచేశాడు కదా ఒక సైంటిస్ట్, బేసికల్ గా అతను గవర్నమెంట్ సంబంధించి అతను, కాకపోతే గవర్నమెంట్ కి ఒక ప్రయోగం అప్పచెప్పాడు, ఆ గవర్నమెంట్ వాళ్ళంటే అతని ప్రయోగాన్ని వద్దని చెప్పి అన్నారు. దాంతో వాడికి కోపం వచ్చేసి ఆ జిమ్మీతో చేతులు కలిపి నీతో కలిసి ఏదో ప్రయోగం చేశాడు, ఆ ప్రయోగం ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఆ సైంటిస్ట్ ఇంటికి వెళ్తే తానేంటంటే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సరే జిమ్మీని కాంటాక్ట్ అవుదాం అంటే వాడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఇక మిగిలింది నువ్వే కదా, అందుకని నేను కాంటాక్ట్ అయ్యి నువ్వు చెప్పని చెప్పి అంటంతో హీరో మాత్రం నాకేం తెలియదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో స్టాక్ మార్కెట్ ఆఫీస్ లో హీరోకు సంబంధించిన కవర్ ఉంది కదా, ఆ కవర్ ని FBI వాళ్ళు తీసుకొచ్చి హీరో ముందు పోస్తారు. ఇవి నీ అంటగా అని చెప్పి అంటంతో హీరో మాత్రం సార్ అవి నాకు కాదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే అక్కడ ఉన్న ఒక అతను వచ్చేసి ఒక వాచ్ తీసుకుని హీరో చేతికి పెట్టి చూస్తాడు. చూస్తే కరెక్ట్ గా సెట్ అయిపోయి ఉంటుంది. దాంతో వాళ్ళందరూ ఏంటంటే హీరోని ఏదో చేశాడు, అతను బయటికి చెప్పట్లేదని చెప్పేసి మెమరీ రికవర్ చేసే మిషన్ తీసుకొచ్చి హీరో నెత్తికి పెడతారనమాట. పెట్టిన తర్వాత తన మెమరీ మొత్తాన్ని బయటికి తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఎంత ట్రై చేసినా సరే హీరో మెమరీ మాత్రం బయటికి రాదు. ఈ ప్రాసెస్ లో అనుకోకుండా హీరో బాడీ టెంపరేచర్ 40 దాటిపోతుంది అనమాట. దాంతో హీరో స్లో తప్పి పడిపోతాడు. దాంతో అక్కడ ఉన్న అధికారి కోపం వచ్చేసి నాకు పిచ్చెక్కిపోతుంది కానీ బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతా అని చెప్పి అంటాడు. అక్కడ ఉన్న ఒక అతను ఏమంటాడంటే సార్ మీరు సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే సిగరెట్ ప్యాకెట్ ఉందని చెప్పేసి హీరో సంబంధించిన సామాన్లు ఉన్నాయి కదా కవర్ లో, అందులో ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ ని ఈ అధికారి తీసుకుంటాడు. వెంటనే సిగరెట్ తాగుతాడు. కాకపోతే పైన ఫైర్ అలారం ఉందన్న సంగతి ఆయనకి తెలియదు. సిగరెట్ తాగటం వల్ల ఫైర్ అలారం ఆన్ అయిపోయి అక్కడంతా కార్బన్ డైఆక్సైడ్ ఆన్ అయిపోతుంది. అంతేకాకుండా పవర్ కూడా కట్ అయిపోతుంది. అంతా గందరగోళంగా ఉంటుంది. అదే సమయంలో హీరోకి మెలకు వస్తుంది అనమాట. పక్కన టేబుల్ మీద ఒక స్పెట్స్ ఉంటుంది అనమాట. అది హీరో కళ్ళకు పెట్టుకుంటాడు. బేసికల్ గా హీరో సంబంధించిన సామాన్లు ఉన్న స్పెట్స్ అనమాట. అది పెట్టుకున్న తర్వాత హీరోకి క్లియర్ గా కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అందరికి కళ్ళు కనిపించి కళ్ళాడుతూ ఉంటారు. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి తనకు సంబంధించిన ఆ కవర్ ఉన్న సామాన్లను తీసుకొని అక్కడ నుంచి బయటకు తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అదే సమయంలో కొంతమంది అటాక్ చేస్తారు. అయినా సరే హీరో వాళ్ళని కొట్టి అక్కడ నుంచి బయటకు పారిపోతాడు. బయట ఏమో జిమ్మీ వాళ్ళ మేనేజర్ ఉంది కదా, తానేంటంటే వీళ్ళు ఎలాగో హీరోని చంపేస్తారని చెప్పేసి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ హీరో పరిగెత్తుకు రావడం చూసి తానే ఆశ్చర్యపోతాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే అక్కడ నుంచి ఒక బస్ స్టాండ్ కి పారిపోతాడు. కాకపోతే తను అక్కడ నుంచి పారిపోవాలంటే ఫస్ట్ బస్ ఎక్కాలి. బస్ ఎక్కాలంటే టికెట్ ఉండాలి. ఇప్పుడు టికెట్ కొనే డబ్బులు కూడా తన దగ్గర లేవు కదా. దాంతో మనోడు ఏం చేయాలని చూస్తున్నప్పుడు సడన్ గా తన కవర్ లోకి చూస్తే ఆ కవర్ లో తనకి బస్ టికెట్ ఉంటుంది. వెంటనే అది తీసుకుని బస్ ఎక్కి అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. కాకపోతే హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే నాకు అవసరమైన సామాన్లు ఇందులో ఉంటున్నాయి ఏంటి, ఇంకా ఇందులో ఏమున్నాయి అని చెప్పి చూస్తే అందులో చాలా సామాన్లు ఉంటాయి. అందులో మరీ ముఖ్యంగా ఒక డైమండ్ రింగ్ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరో ఆశ్చర్యపోతాడు, ఇది ఎందుకు ఉంది ఇక్కడ అని చెప్పేసి. కానీ బస్సులో ఒక దొంగ ఏం చేస్తాడంటే హీరో చేతిలో ఉన్న డైమండ్ రింగ్ తీసుకొని అక్కడ నుంచి పారిపోతాడు. దాంతో హీరో కూడా ఆ దొంగను పట్టుకుందాం అని చెప్పేసి మనోడు ఎంకలు పడుతూ ఉంటాడు. కాకపోతే ఆ దొంగ తప్పించుకొని పారిపోతాడు. కానీ హీరో కరెక్ట్ గా ఆ స్టాక్ మార్కెట్ ఆఫీస్ దగ్గర ఆగుతాడు. బేసికల్ గా హీరోని ఫస్ట్ FBI ఎక్కడి నుంచి తీసుకెళ్ళింది మళ్ళీ ఎక్కడికే వచ్చాడు. దాంతో హీరోకు డౌట్ ఉంటుంది అనమాట. ఇంతకు అసలు ఈ కవర్ ఇచ్చింది ఇక్కడ ఎవరని చెప్పేసి హీరో డైరెక్ట్ గా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు డౌట్ ఉంది, దయచేసి నా డౌట్ ని కొంచెం క్లారిటీ ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి అంటాడు. దాంతో ఆవిడ కూడా ఏంటని చెప్పి అడుగుతుంది. ఇంతకీ అసలు ఈ కవర్ నాకు ఇవ్వమని చెప్పింది ఎవరని చెప్పి అంటంతో ఆవిడ హీరో వైపు చూసి ఏంటండి మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీకు ఈ కవర్ ఇవ్వమని చెప్పింది మీరేనండి, 4 వారాల క్రితం వచ్చి ఈ సామాన్లు ఎన్ని ఇచ్చి మీ చేత్తో మీరే సంతకం పెట్టించారండి చూడని అని చెప్పేసి పేపర్ చూపిస్తుంది. హీరో కూడా ఆశ్చర్యపోతాడు. మరోవైపు ఆ జిమ్మీ వాళ్ళ మేనేజర్ ఉంది కదా, తన హీరోని చూశాడు కదా, డైరెక్ట్ గా జిమ్మీ దగ్గరికి వెళ్ళి సార్ ఆ FBI వాళ్ళు హీరోని చంపేలేదు సార్, వాడు తప్పించుకొని పారిపోయాడు సార్ అని చెప్పి అంటంతో తప్పించుకొని పారిపోయాడా, అలా ఎలా కుదురుతుందని చెప్పేసి ఈ జిమ్మీ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ల్యాబ్ లోకి వెళ్ళి ఒక మిషన్ ఆన్ చేద్దాం చూస్తాడు. బేసికల్ గా మిషన్ కనిపెట్టింది మన కథలో హీరో. ఆ మిషన్ ఆన్ చేద్దాం చూస్తే అదేమో ఎర్రర్ వస్తుంది. పక్కన ఉన్న టెక్నీషియన్ పిలిచి ఏమైంది దీనికి అని చెప్పి అడిగితే ఏమో సార్ ప్రాపర్ గా చెక్ చేసి ఆ ప్రాబ్లం ఏంటి మీకు చెప్తాను చెప్పి అంటంతో జిమ్మీ కూడా సైలెంట్ అయిపోతాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. స్టాక్ మార్కెట్ ఆఫీస్ లో ఉన్న ఆ అమ్మాయి హీరోకి ఏం చెప్పిందంటే మీ కవర్ లో మొత్తం 20 సామాన్లు ఉన్నాయి అని చెప్పేసి ఉంది. అది కూడా మీకు మీరు పంపించుకున్నారని చెప్పింది కదా. దాంతో తనకి తాను ఎందుకు పంపించుకున్నానని చెప్పేసి అన్ని సామాన్లు బయటకు తీసి చూస్తే అందులో చాలా సామాన్లు ఉంటాయి. భూతద్దం ఉంటుంది, కారు తాళం ఉంటుంది, ఆ తర్వాత ఒక రూమ్ కీ ఉంటుంది, రకరకాల సామాన్లు ఉంటాయి అనమాట. హీరోకి ఏం అర్థం కాదు అసలు ఏం చేయాలని చెప్పేసి. అదే సమయంలో హీరోకి తన ఫ్రెండ్ గుర్తొస్తాడు. గుర్తొచ్చిన తర్వాత అరే ఫ్రెండ్ మన ఇద్దరు ఒక హోటల్లో కలుసుకున్నారు రా అని చెప్పేసి తనను పిలుస్తాడు. హీరో కూడా వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అతను పని చేసుకుంటుంటాడు అనమాట. అతని షర్ట్ మీద ఎడిసన్ అని చెప్పి రాసి ఉంటుంది. ఆ హోటల్ కి మన కథలో హీరో దగ్గర ఉంటుంది. సో దాన్ని బట్టి హీరోకి అర్థమైపోతుంది ఇదే హోటల్ మనకు రూమ్ ఉందని చెప్పేసి. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ ని మీట్ అయి మాట్లాడుతున్నప్పుడు బేసికల్ గా హీరో ఏంటంటే ఆ ప్రయోగం గురించి అడుగుతారు అనమాట. 3 సంవత్సరాలు ఏదో ప్రయోగం చేశారంట కదా ఏంటని చెప్పి అడిగితే అదే నీతో పాటు కలిసి ఒక సైంటిస్ట్ పనిచేశాడు కదా, అది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రయోగం, ఇంకా ముఖ్యంగా ఆ సైంటిస్ట్ కూడా ఒక దొంగోడంట, అందుకనే గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్రయోగం ఒప్పుకోలేదు, ఇంకా ముఖ్యంగా ఆ ప్రయోగం చాలా కాస్ట్లీ అంట, అందుకని వీళ్ళు ఒప్పుకోలేదని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అదే సమయంలో పక్కనున్న టీవీలో ఏంటంటే లాటరీ టికెట్ నెంబర్లు అనౌన్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ నెంబర్ సీరియల్ కనుక మీకు తగిలితే ఖచ్చితంగా
ఖచ్చితంగా మీరే విన్నర్స్ అని చెప్పి అనడంతో హీరో కూడా చూస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి సంబంధించిన కవర్ ఉంటుంది కదా, అందులో హీరో సంబంధించిన సామాన్లు ఉన్నాయి కదా, అందులో ఈ లాటరీ టికెట్ సంబంధించిన సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది తాను చేసిన ప్రయోగం ఏంటని చెప్పేసి. అది ప్రాపర్ గా హీరో తన ఫ్రెండ్ కి చెప్తాడు, అరే పిచ్చోడా మేము చేసిన ప్రయోగం ఏం లేదురా, ఫ్యూచర్ గురించి తెలుసుకోవడమే, అదే మేము చేసిన ప్రయోగం. సో అందువలన నేను నాకు నేనే కవర్ గిఫ్ట్ గా పంపించుకున్నాను. ఆ తర్వాత సిగరెట్ ప్యాకెట్ ఇందులో వేశాను, ఎందుకంటే ఆ పోలీస్ సిగరెట్ తాగితే ఫైర్ అలారం మోగి అందరం పారిపోతాం కాబట్టి, ఇంకా ముఖ్యంగా నాకేం కాకూడదని చెప్పి ఆ కళ్ళజోడు పెట్టుకున్నాను. సో అక్కడ నుంచి పారిపోవడానికి ఒక బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత బస్సులో నుంచి మళ్ళీ డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ ఆఫీస్ రావడానికి ఒక గోల్డ్ రింగ్ కూడా పెట్టుకున్నాను. సో మొత్తానికి నాకు నేనే ఎందుకు ఇదంతా చేశానంటే లాటరీలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి. ఎందుకంటే నాకు వచ్చింది స్టాక్ మార్కెట్ లో $92 మిలియన్, కానీ ఇక్కడ దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా, అందుకని ఫ్యూచర్ లో నాకు నేనే గిఫ్ట్ పంపించుకున్నానని చెప్పి అనడంతో హీరో ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాకపోతే హీరోకి ఏంటంటే మరి ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి కాబట్టి మొత్తానికి నాకేదో ఆపద ఉందని చెప్పి అంటున్నప్పుడే సడన్ గా ఆ జిమ్మి మనుషులు వచ్చేసి హీరోని షూట్ చేయబోతారు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ రూమ్ కి హీరో ఫ్రెండ్ కి ఇచ్చేసి నువ్వు వెళ్ళి రూమ్ లో దాక్కో అని చెప్పేసి తన ఫ్రెండ్ ని పంపించేస్తాడు. కానీ ఆ జిమ్మి వాళ్ళ అసిస్టెంట్లు మాత్రం హీరో మీద అటాక్ చేస్తూ ఉంటారు. దాంతో హీరో తన కవర్ లో చూస్తే అందులో ఒక స్ప్రే ఉంటుంది, ఆ తర్వాత లైటర్ కూడా ఉంటుంది. ఆ స్ప్రే కొట్టి లైటర్ ఆన్ చేస్తే ఫైర్ జనరేట్ అవుతుంది. అదంతా వాళ్ళ మొహం మీద పడి వాళ్ళు మంటకు తట్టుకోలేక అరుస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తారంటే ఆ హోటల్ కింద ఉన్న అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ అండర్ గ్రౌండ్ లో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి జిమ్మి వాళ్ళ మేనేజర్ గన్నుతో వస్తాడనమాట. హీరో కూడా గన్ను పట్టుకుని జిమ్మి వాళ్ళ మేనేజర్ గురి పెడతాడు. కానీ జిమ్మి వాళ్ళ మేనేజర్ ఏంటంటే నువ్వు ఎలాగో ట్రైన్ వస్తే చచ్చిపోతావు, ట్రైన్ నేను గుద్దు చంపేస్తానని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోకి ఏంటంటే ఎటు వెళ్ళాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తన దగ్గర ఉన్న కవర్ లో ఒక పిన్ ఉందన్న సంగతి తెలుసుకుంటాడు. వెంటనే పక్కన ఉన్న ఒక లాక్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి ఆ పిన్ ఉపయోగించి గ్రీన్ సిగ్నల్ కాస్త రెడ్ సిగ్నల్ గా మారుస్తాడు. దాంతో ట్రైన్ అక్కడే ఆగిపోతుంది. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి తన రూమ్ కి పారిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తన మొహం కడుక్కుంటున్నప్పుడు తన దగ్గర న్యూ లిబర్టీ అని ఒక బ్యాంకు సంబంధించిన కార్డు ఉంటుందన్నమాట. దాని మీద నీళ్లు పట్టడం వల్ల అది ఒక కాఫీ షాప్ పేరు వస్తుంది. హీరో వెంటనే ఆ కాఫీ షాప్ ఫోన్ చేసి నేనేమైనా టేబుల్ బుక్ చేసుకున్నా ఈ రోజు అని చెప్పి అనడంతో అవును సార్ 1 గంటకు బుక్ చేస్తున్నారని చెప్పేసి అనడంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే హీరో ఇంతకు ముందు ఏం ప్లాన్ చేసాడు హీరోకి తెలియదు కదా. దాంతో తాను కూడా ఆ కాఫీ షాప్ బయలుదేరదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరో హీరోయిన్ ఇద్దరు లవ్ చేసుకున్నారనమాట. కాకపోతే హీరో ఎప్పుడైతే ఆ జిమ్మి వాళ్ళ దగ్గర పనిచేయడానికి 3 సంవత్సరాలు అక్కడికి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత హీరోయిన్ చూడలేదన్నమాట. కాకపోతే హీరో రూమ్ లోనే హీరోయిన్ ఉంటుంది. ఎప్పటికైనా తను ఇక్కడికి రావాల్సిందని చెప్పేసి. కాకపోతే హీరో వచ్చే ముందే ఆ జిమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ రూమ్ లో కెమెరాలు పెట్టారు. హీరో ఎప్పుడైనా తన రూమ్ కి వస్తే ఖచ్చితంగా తనకు తెలుస్తుందని చెప్పేసి ఈ జిమ్మి వాళ్ళు ప్లాన్ చేశారు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే వాష్రూమ్ కి వెళ్ళి ఏదో చూసుకొని నవ్వుకుంటూ ఆనందంగా బయటకు వస్తుంది. కాకపోతే జిమ్మి వాళ్ళకి ఏం అర్థం కాదు. జిమ్మికి డౌట్ వచ్చేసి జిమ్మి మేనేజర్ ని ఆ వాష్రూమ్ లో పంపిస్తాడు. వెళ్ళి నుంచొని అక్కడ నుంచి ఏం కనిపిస్తుందో చూడంటే ఏమీ కనిపించదు. కానీ జిమ్మి వాళ్ళ మేనేజర్ కి డౌట్ వచ్చేసి ఒక స్ప్రే తీసుకుని మిర్రర్ మీద కొడితే కాఫీ షాప్ పేరుండి 1 గంట కలువ అని చెప్పి రాసి ఉంటుంది. దాంతో వాళ్ళకి అర్థమైపోతుంది హీరోయిన్ ఖచ్చితంగా ఈ రోజు హీరోని మీట్ అవబోతుందని చెప్పేసి. కానీ జిమ్మి ఏం చేస్తాడంటే అచ్చు హీరోయిన్ లో ఉన్న అమ్మాయిని రెడీ చేసి ముందుగానే ఆ కాఫీ షాప్ పంపిస్తాడు. మరోవైపు మన కథలో హీరో ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి జిమ్మి పంపించిన అమ్మాయి వెళ్తుంది. తానే హీరోయిన్ లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా తనే హీరోయిన్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి తనతో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు ఈ జిమ్మి మేనేజర్ ఏమో బయట కారులో గన్ను పెట్టుకొని హీరోని కాల్ చేద్దాం చెప్పి రెడీగా ఉంటాడు. ఇంకా ముఖ్యంగా జిమ్మి పంపించిన ఈ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి కెమెరా పెట్టారనమాట. ఆ కెమెరాలో హీరో దగ్గర ఏం కవర్ ఉంది, ఏమేం సామాన్లు అని చెప్పేసి ప్రాపర్ గా కనపడుతూ ఉంటుంది. అప్పుడు జిమ్మికి అర్థం అవుతుంది, ఓకే వీడి సామాన్లన్నీ ముందుగానే పెట్టుకొని ప్రాపర్ గా ప్లాన్ తో ఉన్నాడని చెప్పేసి జిమ్మికి అర్థం అయిపోతుంది. హీరో దగ్గర ఉన్న కవర్ లో జిమ్మికి సంబంధించిన కంపెనీ సెక్యూరిటీ కార్డు ఒకటి ఉంటుందన్నమాట. ఆ కార్డు నువ్వు తీసుకో అని చెప్పేసి జిమ్మి పంపించిన అమ్మాయికి జిమ్మి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా ఆ కార్డు తీసుకుంటుంది. ఆ తర్వాత తన దగ్గర ఉన్న కవర్ లో ఏం సామాన్లు అని చెప్పేసి ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ జిమ్మి మేనేజర్ ఏమో హీరోని షూట్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఆ డమ్మీ హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఆ సెక్యూరిటీ కార్డు తీసుకొని హీరోకి ముద్దు పెడుతుంది. కానీ హీరోకి ఏంటంటే హీరోయిన్ ముద్దు పెడితే ఇలా ఉండదు అని చెప్పేసి చిన్న డౌట్ వస్తుంది. ఆ డమ్మీ హీరోయిన్ పక్కకి వెళ్తే ఆ జిమ్మి మేనేజర్ ఏమో కలుద్దాం చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి మన కథలో హీరోయిన్ అక్కడికి వచ్చి ఆ డమ్మీ హీరోయిన్ ని కొట్టి నిజమైన హీరోయిన్ నేనని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే పక్కన ఉన్న తన కవర్ తీసుకొని ఇంకా ముఖ్యంగా ఆ జిమ్మి వాళ్ళ కంపెనీ సెక్యూరిటీ కార్డు ఉంది కదా, ఆ కార్డ్ ని ఆ అమ్మాయి దగ్గర నుంచి లాక్కొని హీరో అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. బేసికల్ గా హీరో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరోకు ఉపయోగపడే సామాన్ ఏదో ఒకటి తన జేబులో ఉంటుంది కదా, ఏంటో అని చూసుకుంటే తను పారిపోవడానికి ఒక కారు కావాలి కదా, అందుకని కార్ కీ తీసుకొని అక్కడున్న కార్స్ అని వెతుకుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో FBI వాళ్ళకి ఒక అదిరిపోయిన నిజం తెలుస్తుంది. అదేంటంటే హీరో 3 సంవత్సరాలు ఒక ప్రయోగం చేశాడు కదా, ఆ ప్రయోగం చేసేటప్పుడే ఫ్యూచర్ లో తనకేం జరగబోతుంది, ఫ్యూచర్ లో తనకి ఎవరి వల్ల ఆపద రాబోతుంది, ఫ్యూచర్ లో తను ఎన్ని ఇబ్బందులు పడతానని చెప్పేసి ప్రాపర్ గా క్యాల్కులేట్ చేసుకొని అన్నిటిని రెడీ చేసుకొని తనకు కావాల్సిన సామాన్లను ఒక కవర్ లో వేసుకొని ఆ స్టాక్ మార్కెట్ ఆఫీసులు ఇచ్చుకున్నాడని చెప్పేసి FBI వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా ముఖ్యంగా జిమ్మి వాళ్ళు కూడా ప్రాపర్ గా తెలిసి ఈ విషయం. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నువ్వు ఎంత ప్రెస్ చేసినా సరే ఇక్కడ కార్లు మోగట్లేదంటే
చూస్తే మొత్తానికి మనం రాంగ్ ప్లేస్ లో ఉన్నాం అని చెప్పేసి వేరే ప్లేస్ తీసుకెళ్లి ఆ బటన్ ప్రెస్ చేస్తుంది, అంటే కీని ప్రెస్ చేస్తుంది. అప్పుడు అక్కడ ఒక బైక్ ఉంటుంది అనమాట. ఆ బైక్ మోగుతుంది. దాంతో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ బైక్ మీద పారిపోతూ ఉంటారు. బట్ వీళ్ళిద్దరు పారిపోతుంటే ఓ పక్క FBI వాళ్ళు, ఇంకో పక్క జిమ్మీ వాళ్ళు అందరు కలిసి వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఎలాగోలా తప్పించుకొని హీరో వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే హీరోకి ఏంటంటే ఎప్పుడు ఒక విషయం గుర్తొస్తుంటుంది అనమాట. హీరో ఆ జిమ్మీ వాళ్ళ కంపెనీకి వెళ్ళినట్టు, అక్కడ ఎవరో ఒక అతను హీరోని గన్నుతో కాల్చాలని ట్రై చేసినట్టు, ఆ బుల్లెట్ కాస్త హీరో వైపు వస్తున్నట్టు హీరోకి ఎప్పుడు కలవస్తూ ఉంటుంది అనమాట. హీరోకి ఎప్పుడు కూడా ఆ ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి. కానీ హీరోకి అర్థం కాదు ఎవరు తనని కాల్చాలనుకుంటున్నారు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, హీరో తనకి చాలా రోజులు దూరం అయ్యాడు కదా, అంతేకాకుండా తన మెమరీని కూడా అరెస్ట్ చేశారు కదా, తనతో తాను ఉన్నప్పుడు విషయాలని గుర్తుకు రావాలని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే తనతో దిగిన ఫోటోలు, తనతో తీసుకున్న వీడియోలన్నీ హీరోకి చూపిస్తుంది. దాంతో హీరోకి హీరోయిన్ ప్రాపర్ గా గుర్తొస్తుంది. అదే సమయంలో హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది. టేబుల్ మీద కవర్ ఉంది కదా, ఆ కవర్ మీద బేసికల్ గా 4 స్టాంపులే వేయాలి. కానీ హీరో 5 స్టాంపులు వేసి తనకు తాను ఎందుకు పోస్ట్ చేసుకున్నాడో హీరోకి అర్థం కాదు. అదే సమయంలో ఒక చిన్న భూతద్దం ఆ కవర్ మీద ఉంటుంది. దాంతో ఆ భూతద్దం తీసుకొని ఒక్కొక్క స్టాంపును పరిశీలిస్తే ఒక స్టాంపులో ఉన్న బొమ్మ లోపల కంటిలో ఏదో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోకు డౌట్ వచ్చేసి ఒక ల్యాబ్ కు తీసుకెళ్తాడు. మైక్రోస్కోప్ లో చూస్తే అందులో ఫ్యూచర్ లో రాబోయే న్యూస్ పేపర్లు ఉంటాయి. బేసికల్ గా హీరో ఆ సైంటిస్ట్ తో కలిసి చేసిన ప్రయోగం ఏంటంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవడం అనమాట. అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే దాని వల్ల ప్రపంచం ఎలా అయిపోతుందని చెప్పేసి అప్పుడు జరిగిన పరిస్థితులన్నింటిని, ఇంకా ముఖ్యంగా అప్పుడు ప్రింట్ అయిన న్యూస్ పేపర్లని హీరో ముందుగానే తనకు గుర్తుకు రావాలని చెప్పేసి దీని మీద ప్రింట్ వేసి తనకు తాను పంపించుకున్నాడు. సో ఇది చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది తను చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే తాను తయారు చేసిన మిషన్ ని తానే నాశనం చేయాలి. ఇప్పుడు ఆ మిషన్ ఎక్కడుంది? జిమ్మీ వాళ్ళ కంపెనీలో ఉంది. జిమ్మీ వాళ్ళ కంపెనీలోకి ఎంటర్ అవడానికి హీరో దగ్గర సెక్యూరిటీ కార్డు కూడా ఉందన్నమాట. దాంతో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి జిమ్మీ వాళ్ళ కంపెనీకి వెళ్ళడానికి బయలుదేరతారు. ఈ విషయం కాస్త జిమ్మీ కూడా తెలుస్తుంది. జిమ్మీ ఏమనుకుంటాడంటే ఎలాగో మిషన్ పాడైపోయింది, వాడు వచ్చిన తర్వాత వాడిని బెదిరించి వాడి చేత మిషన్ బాగు చేయించుకొని వాడిని చంపవతలు పడద్దామని చెప్పేసి జిమ్మీ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మరోవైపు FBI వాళ్ళు కూడా హీరో జిమ్మీ వాళ్ళ కంపెనీకి వస్తాడని చెప్పేసి వాళ్ళు కూడా హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. హీరోకి ఏంటంటే జిమ్మీ వాళ్ళ కంపెనీ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ భయంకరంగా సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళు ఎలాగైనా సరే మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి బ్యాక్ డోర్ గా వెళ్తే అక్కడ కూడా సెక్యూరిటీ ఉంటుంది. కాకపోతే హీరో ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న 2 గోళీలు తీసుకొని సెక్యూరిటీ వాళ్ళ దగ్గర విసిరేస్తాడు. దాంతో అలారాలన్నీ అరుస్తూ ఉంటాయి అనమాట. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళని మ్యానిపులేట్ చేసి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన దగ్గర సెక్యూరిటీ కార్డు ఉంది కదా, ఆ కార్డు ద్వారా డైరెక్ట్ గా మిషన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లాక్ వెళ్ళిపోయి ఒక ఎల్ఎంకి ఓపెన్ చేసి బేసికల్ గా వాళ్ళు ఏంటంటే బయట నుంచి కూడా లోపలికి ఓపెన్ చేసి రావచ్చు కదా, అలా ఓపెన్ అవ్వకుండా తన దగ్గర ఉన్న ఒక కాయిన్ తో ఆ లాక్ ని సెట్ చేస్తాడు. దాంతో బయట నుంచి ఎవరు డోర్ ఓపెన్ చేయలేరన్నమాట. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తారంటే ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. ఆ మిషన్ ఆన్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. అప్పుడు హీరోకి ఒక విషయం గుర్తు వస్తుంది. తను ఆ మిషన్ కనిపెట్టి పక్కెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ జిమ్మీ గాడు ఈ మిషన్ ని మిస్యూజ్ చేస్తాడని చెప్పేసి హీరోనే కావాలని పాడైపోయేలాగా ఒక బగ్గు పెట్టి చెడగొడతారనమాట. ఇప్పుడు ఆ బగ్ ని సరి చేయాలంటే దాని మదర్ బోర్డు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా బాగు చేయాలో హీరోకి తెలియదు. సరే తన కవర్ లో ఏముందని చూస్తే ఒక పేపరు, ఆ తర్వాత బుల్లెట్ ఉంటుంది. ఆ పేపర్ మీద పజిల్ ఉంటుంది అనమాట. ఆ పజిల్ ని ప్రాపర్ గా స్టడీ చేస్తే దాంట్లో ఆ బగ్ ను సరి చేయడానికి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా తెలుసుకొని హీరో ప్రాపర్ గా ఆ మిషన్ ని సెట్ చేస్తాడు. సెట్ చేసిన తర్వాత మిషన్ ఆన్ చేసి తన ఫ్యూచర్ ఎలా ఉందో చూసుకుంటే తనని ఎవరో గన్నుతో కాలుస్తారని చెప్పేసి ఉంటుంది. ఆ కాల్చేది ఎవరో కాదు, FBI వాళ్ళనమాట. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బేసికల్ గా జిమ్మీ కూడా హీరోని చంపకుండా ఉంది అందుకేనమాట. ఆ FBI వాళ్ళు ఎలాగో వస్తారు, వచ్చిన తర్వాత వీని కాల్ చేస్తారు. మనం ఎందుకు వీని కాల్ చంపడం అని చెప్పేసి ఆ జిమ్మీ కూడా సైలెంట్ గా ఉంటాడు. మరోవైపు హీరో లోపలికి వచ్చి ఏదో చేస్తున్నారని చెప్పేసి ఆ జిమ్మీకి అర్థమైపోయి బయట డోర్ ఓపెన్ చేయాలని చూస్తాడు. కానీ అది ఓపెన్ అవ్వదు. ఈ గ్యాప్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బయట డోర్ కి బాంబు పెట్టి పగల కొట్టేసుకొని లోపలికి వద్దాం అని చెప్పేసి బాంబు సెట్ చేస్తారు. కానీ హీరోకి ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ ని పాడు చేయాలంటే ఎలాగా, అసలు ఈ మిషన్ లేకుండా చేయాలంటే ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు తన దగ్గర కేవలం ఒకే ఒకటి ఉంటుందన్నమాట. అది కూడా బుల్లెటే ఉంటుంది. ఆ బుల్లెట్ తో ఈ మిషన్ ఎలా పాడు చేద్దాం చూస్తున్నప్పుడు పక్కన సిలిండర్ గ్యాస్లు ఉంటాయి అనమాట. ఈ మిషన్ పనిచేయడానికి ఆ సిలిండర్ గ్యాస్ లో పంప్ చేస్తూ ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటాయి. వెంటనే హీరో వీళ్ళు ఏం చేస్తారంటే 5th సిలిండర్ దగ్గర ఈ బుల్లెట్ ని గట్టిగా కడతాడు. అంటే ఆ 5వ సిలిండర్ ఎప్పుడైతే పంప్ చేస్తుందో ఒక గన్నులోంచి బుల్లెట్ రిలీజ్ అయినట్టు ఆ బుల్లెట్ కూడా రిలీజ్ అయి పేలిపోతుంది. దాని వల్ల ఆ సిస్టమ్ మొత్తం పాడైపోతుంది. సో బేసికల్ గా హీరో ఆ ఐడియాతో ఆ బుల్లెట్ ని 5th గ్యాస్ కి కట్టేస్తాడు. అలా కట్టేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ జిమ్మీ వాళ్ళ మనుషులు ఏంటంటే ఆ డోర్ పగల కొట్టుకొని లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోని హీరోయిన్ ని గన్నులు చూపించి భయపెట్టి బయటికి తీసుకెళ్తూ ఉంటారు. అలా వెళ్లే ప్రాసెస్ లో హీరోయిన్ ఒకవైపు హీరోని ఒకవైపు తీసుకెళ్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో జిమ్మీ వాళ్ళ మేనేజర్ ఉంది కదా, తానేంటంటే ఎలాగో మిషన్ బాగైపోయిందని చెప్పేసి లోపలికి వచ్చి తన ఫ్యూచర్ చూసుకుంటాడు. చూసుకుంటే తన ఆ మిషన్ దగ్గర పేలిపోయి చనిపోతా అని చూపిస్తుంది. దాంతో ఆ మేనేజర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఈ విషయం తెలియక జిమ్మీ ఏంటంటే ఎలాగో FBI వాళ్ళు మనం చంపేస్తారని చెప్పేసి చక్కగా బయటికి తీసుకొస్తాడు. బేసికల్ గా ఆ FBI వాళ్ళు చంపాలని చెప్పేసి జిమ్మీ హీరోని బయటికి తీసుకొచ్చాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ మనుషుల దగ్గర నుంచి విడిపించుకొని డైరెక్ట్ గా హీరో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ FBI వాళ్ళు ఏంటంటే హీరోకి గన్ను గురి పెట్టి కాలుస్తారు. కానీ ఎగ్జాక్ట్లీ హీరో దగ్గరకు ఆ బుల్లెట్ వచ్చే లోపు హీరో తప్పుకుంటాడు. తనకు ఆపోజిట్ లో
లో ఉన్న జిమ్మీకి ఆ బుల్లెట్ తగులుతుంది. మరోవైపు ల్యాబ్ లో ఉన్న ఆ 5వ సిలిండర్ ఫుల్ అవుతుంది. సో దానివల్ల దానికున్న బుల్లెట్ పేలిపోతుంది. ఆ సిలిండర్ పేలిపోతుంది. అలా పేలటం వల్ల పక్కనున్న 4 సిలిండర్లు కూడా పేలిపోతాయి. ఆ ల్యాబ్ లో ఉన్న మిషన్ కూడా పేలిపోతుంది. ఎగ్జాక్ట్లీ హీరో ఏదైతే అనుకున్నాడో అదే జరుగుతుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్ ఇద్దరు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి హీరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. బేసికల్ గా హీరోయిన్ ఇద్దరు కలిసి కొన్ని చిలకలను పెంచుకునే వాళ్ళు. హీరో ల్యాబ్కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఆ చిలకలను పెంచింది. హీరోయిన్ కొంచెం బిజీ కావడం వల్ల హీరోయిన్ కూడా హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చేసింది. ఆ చిలకల పంజరాన్ని ఇప్పుడు తన ఫ్రెండ్ తీసుకొచ్చి హీరోకి ఇస్తాడు. అప్పుడు తనకు ఒక విషయం గుర్తొస్తుంది. హీరో కవర్ ఉంది కదా, సామాన్లు ఉన్న కవరు, అందులో ఒక చిన్న పేపర్ మొక్క ఉంటుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే నీకు కావాల్సిన సంపద నువ్వు ఎక్కడికైతే వెళ్ళలేవో అక్కడే ఉందని చెప్పేసి రాసి ఉంటుంది. వెంటనే హీరోకి డౌట్ వచ్చేసి ఆ చిలకల కింద ఒక బేస్ ఉంటుంది అనమాట. ఆ బేసిన్ లాగితే అక్కడ ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ కింద చూస్తే ఒక టికెట్ ఉంటుంది. అది లాటరీ టికెట్ అనమాట. అది కూడా కొన్ని కోట్ల విలువ రూపాయలు చేసే లాటరీ టికెట్. హీరో ఏంటంటే ఫ్యూచర్ ని ముందుగానే చూశాడు కాబట్టి ఏ లాటరీ టికెట్ కి డబ్బులు వస్తాయో అది కొని తను ఎంతో ఇష్టంగా పెంచుకునే చిలకల కింద దాచిపెడతాడనమాట. అది కాస్త ఇప్పుడు హీరో దగ్గరికి చేరింది. దాంతో హీరో ఏంటంటే బాగా డబ్బున్నోడు అయిపోయాడు. ఇక మీదట హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.